హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఇప్పుడే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. మా విలేజ్ నేమ్ వచ్చేసి చీకర్షిల. బైక్ మీద వెళ్దాం అనుకున్నాం కానీ మొత్తం మబ్బు వేసింది, వర్షం వచ్చేటట్టుంది అని ఆటోలో వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరం. లారీలు అయితే స్టాక్ అయిపోయినాయి, మొత్తం వర్షం పడ్డదిగా ర్యాంపు కొద్దిగా నడవట్లేదు, అందువల్ల మొత్తం జామ్ అయిపోయినాయి ఇక్కడ. ఈరోజు వెదర్ మొత్తం కూల్గా ఉంది, వర్షం పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్న తెలిసిన ఇక్కడికి వెళ్తున్నాడట. ఆటోలో ఒక మేము 7 మెంబర్స్ వరకు వెళ్తున్నాం. మొత్తం తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ మన వాళ్ళే. ఇప్పుడైతే మనం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ దాటాం. మన నెక్స్ట్ వచ్చే విలేజ్ అయితే రాజుపేట. ప్రజెంట్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. వెదర్ చూడండి ఎలా ఉందో. ఇది హనుమాన్ టెంపుల్. ఇక్కడ మనం లిఫ్ట్ అడుగుతున్నారు ఎవరో, నాకే స్పేస్ లేదు. రైట్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది. రాజుపేటలో మొత్తం 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. మా ఆటోలో హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి మేము మంగపేటలో ఫ్యూల్ కొట్టిస్తాం. ఇది ఆటోలో పోతున్నాగా వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటే వాయిస్ ఓవర్ అనేది నెక్స్ట్ ఇస్తున్నాను నేను. ఇది మన ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొద్దిగా తక్కువ లెంత్లో వచ్చేటట్టు చేసినాం వీడియో. చూసినట్టు చుంచుపల్లి తాళ్ళు, ఇక్కడ కళ్ళు అమ్ముతారు. మంచిగా ఆటో మొత్తం పాటలు పెట్టారు, డొల్లు ఉన్నది ఆటోలో. మనకి లెఫ్ట్ సైడ్ మల్లూరు టెంపుల్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. మల్లూరు దాటాక ఇప్పుడు మనకి మగపేట పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. డీజిల్ కొట్టిద్దామని డీజిల్ కొట్టిస్తున్నాం ఆటోలో. మగపేట నుంచి బయలుదేరిన డీజిల్ కొట్టించుకొని మేము మొత్తం మంగపేట ఇప్పుడు దాటేస్తాం. మనం మంగపేట దాటుతున్నాం. నెక్స్ట్ విలేజ్ ఇక కమలాపురం వస్తుంది. ఇది కమలాపురం ఎంట్రీ మనం. కమలాపురం విలేజ్ ఇది. ఇది వీడియో అనేది ఫాస్ట్ చేసినాం. ఇది లాగ్ కొద్దిగా తగ్గిద్దామని. ఆటోలు అయితే మొత్తం లొల్లి చేస్తారు, పాటలు పాడతారు, ఆగమాగం చేస్తారు మొత్తం మనోళ్ళు. కమలాపురం అయితే దాటేసినాం. నెక్స్ట్ వచ్చేది 7:30 ఫారెస్ట్ వస్తుంది మనకి. ఫారెస్ట్ మేము కొద్దిసేపు ఆగి ఫోటోలు గిట్లా దిగాం. వాటర్ ఇట్లా నిలబడినాం కొద్దిసేపు. వీడియో అనేది ఇక్కడ స్కిప్ అయింది. ఫారెస్ట్ లొకేషన్ బాగుందని మంచిగా ఫోటో షూట్ చేసినాం. ఇక్కడ జీడి బాగుంటుంది దీన్ని. లెఫ్ట్ సైడ్లో ఒకటి వాటర్ పోస్తుంది, అది న్యాచురల్గా పైకి వస్తూ ఉంటుంది. ఫారెస్ట్ అయితే దాటేసినాక 8:30 ఎంట్రీ అయినాము. అయితే మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్తే హన్మకొండ వెళ్తాం. దానికి రైట్ తీసుకొని వెళ్తున్నాం మేము. 8:30 లోపలికి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో ఐటీడీ ఉంది, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చినాక మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోతూనే ఉన్నారు మనం.
రైట్ సైడ్ వెళ్తే 7:30 బస్ స్టాండ్కి వెళ్తాం. ఈ హైవే నుంచి వెళ్ళిపోతూనే ఉన్నారు మనం. లొకేషన్ చూసుకుంటే బాగుందండి. ఓకే, మబ్బు వేసింది కదా మీకు కనబడుతుంది నాకు. హైవే నుంచి వెళ్తూనే ఉండాలి. ఇంకైతే ఇక్కడ బ్రిడ్జి జరుగుతుంది, గోదావరి బ్రిడ్జి బాగుంటుంది. బ్రిడ్జి ఎలా ఉండదు. ఇది దూరం వచ్చినాక మనం అయితే ఇటు వెంకటాపురం క్రాస్ వస్తుంది. ఇక్కడ ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకి వెంకటాపురం మన విలేజ్ వస్తుంది. రైట్ సైడ్ వద్దు, మనం చక్కగా పోవాలి. కొద్ది 1 కిలోమీటర్ దాటాగానే మనకి ఇక్కడ కొంగల అనే విలేజ్ వస్తుంది. రైట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ప్లస్ చక్కగా పోతే మనకి ఎంతో 2-3 వస్తుంది. ఇక్కడ కిలోమీటర్స్ అంటే 2 వస్తుంది, అంతే, ఎక్కువ రాదు. ఆటో మేము కొద్దిగా దూరంగా పార్క్ చేసినాము. వర్షం పడి మొత్తం రోడ్డు మొత్తం బురద కూడా ఉంది. కదలట్లే ఆటో. ఇక సైడ్ పెట్టేసి ఇక నడుస్తున్నాం మేము. అక్కడ కొద్దిగా ముందు వరకు వెళ్తాయి. ఎక్కడ కారు ఉంటుంది అక్కడ వరకు వెళ్తాయి. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. వెహికల్ పార్క్ చేసినాక ఇక మనం అడవిలో నడితే ఉండాలి. ఒక 1 కిలోమీటర్ వస్తుంది అనుకుంటున్నాను, నాకు తెలిసి 1.5 రావచ్చు. నేను వెళ్ళేటప్పుడు కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. చినుకులు పడుతుంటే వెళ్తూనే ఉన్నాం. కొద్దిగా బురద ఉన్నది. మొత్తం చెప్పులు చేతిలో పట్టుకుని నడుస్తున్నా. చెప్పులు ఉంటే జారిపోతుంది, వర్షం పడి ఉన్నది. మొత్తం చెప్పులు చేతులు పెట్టుకుని నడుస్తున్నాం. ఇక ఏం చేస్తాం. క్యామ్ కూడా మాతోటే పట్టుకెళ్తున్నాం. క్యామ్ వేసుకొని నా జాకెట్ వేసుకున్నాడు వీడు, తమ్ముడు వాడు. ఆటోలో పెడితే మళ్ళీ వీడు దెంకబడి అనుకో, మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుంది క్యామ్కి. ఇక్కడికైతే వీకెండ్ అప్పుడు ఎక్కువ వస్తారు. సండే అప్పుడైతే చాలామంది వస్తారు. ఇంకా ఇలాంటి వాళ్ళు దాటాల్సి వస్తుంది. కొద్దిగా మోకాలు లూటింగ్ ఇది వర్షం పడ్డది, ఫ్లోటింగ్ ఎక్కువ. ఇది ఇంకోటి సెకండ్, అది చిన్నది. ఇది కూడా దాటాలి. జాగ్రత్త, ఎంత జాగ్రత్త అండి, అంత జాగ్రత్త దిగారు. ఇక్కడ దగ్గరికి వచ్చేసినాం మనం అయితే. అబ్బా, ఇక్కడ బొల్లుడియా బోలేది బొల్లుడి ఇల్లనే. ఇక బా ఆడ కనబడుతుంది. ఇక మేము వచ్చేటప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది దారిలో. అందుకే కొద్దిగా అడవిలో మధ్యలో తీయలేదు, ఫోన్లు తడిచిపోయినట్టే. ఇప్పుడు చినుకులు పడుతున్నాయి కానీ లాక్ తీయాలని తీస్తున్నా. దీన్నే వాటర్ ఫాల్స్ అంటారు ఫ్రెండ్స్. ఎంత బాగుందో. వీడియో నచ్చితే జర లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి.